ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాండి డబ్బు ఒక్కటేరా. How to get rich fast and easy. ఇవన్నీ చేయడం వలన రిచ్ కాదు, రిస్క్లోని పడతాం. జాబ్ చేయడం వలన నెల చివరికి వచ్చే డబ్బులు తరువాత నెల వరకు ఉండవు. ఎందుకంటే ఈఎంఐస్కి, రెంట్స్కి, వీక్లీ పార్టీలకి ఖర్చయిపోతాయి. ట్రేడింగ్ చేయడం వలన ఉన్న డబ్బులని, అప్పుగా తీసుకువచ్చిన డబ్బులని పోగొట్టుకుని అప్పుని తీర్చలేని పరిస్థితికి దిగజారుతాం. ఈ రెండింటికన్నా ప్రమాదకరమైన ఆట బెట్టింగ్. ముందుగా వస్తాయి, తెలియకుండా పోతాయి, చివరికిది వ్యసనంగా మారిపోయి అప్పులువాడిగా మార్చేస్తాయి. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. ధనవంతుడిగా మారాలంటే ఏదైనా ఒక వస్తువు అమ్మగలిగితేనే ధనవంతుడిగా మారగలం. తన దగ్గర ఉన్న ఐడియాలని డెవలప్ చేసి ధనవంతులుగా మారినవారు Steve Jobs, Jeff Bezos, Elon Musk. స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫోన్ని జనాలకి అమ్మడం వలన ధనవంతుడిగా మారాడు. జెఫ్ బెజోస్ ఆన్లైన్లోని వస్తువులు అమ్మడం వలన ధనవంతుడుగా మారాడు. ఎలన్ మస్క్ ఆన్లైన్లోని మనీని ట్రాన్స్ఫర్ చేసే సాఫ్ట్వేర్ని తయారుచేసి ఆ సాఫ్ట్వేర్ని వేరొక కంపెనీకి అమ్మడం వలన ధనవంతుడుగా మారాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్లందరూ కూడా తన దగ్గర ఉన్న ఐడియాని డెవలప్ చేసి ధనవంతుడుగా మారారు. ధనవంతుడిగా మారాలంటే ఏదైనా ఒక వస్తువు అమ్మగలిగితేనే ధనవంతుడిగా మారగలం. ఒకరి దగ్గర పనిచేస్తే పనివాడుగాను మిగిలిపోతాంగాని ధనం మాత్రం సంపాదించలేం. మీరు ₹1 సంపాదించాలంటే మీ దగ్గర వస్తువుకి ఒక ధర వెయ్యండి. దానిని ఎంతమందికి అమ్మగలిగితే మీరు ₹1 సంపాదించగలరని కాలిక్యులేషన్ వెయ్యండి. మీకు పుస్తకం రాసే అలవాటు ఉంటే మీరు రాసే ₹200 విలువ చేసే పుస్తకాన్ని 50,000 మందికి అమ్మగలిగితే మీరు ₹1 సంపాదించగలరు. అదే మీరు వీడియో ఎడిటర్ అయితే మీరు తయారు చేసే ₹10,000 కోర్స్ని 1000 మందికి అమ్మగలిగితే మీరు ₹1 సంపాదించగలరు. లేకపోతే మీకు కోడింగ్ వచ్చి ఉంటే ₹20,000 విలువ చేసే కోర్సుగా తయారుచేసి 500 మందికి అమ్మగలిగితే ₹1 సంపాదించవచ్చు. ఇలా మన దగ్గర పెట్టుబడి లేకపోయినా సరే మన దగ్గర ఉన్న స్కిల్స్తోని ధనవంతుడిగా మారవచ్చు. మీరు తయారు చేసే కోర్స్ని సెల్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లోని ఉన్న సోషల్ మీడియాస్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని సెల్ చేయవచ్చు. మనకి మనమే యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసి అందులోని వీడియోస్ని అప్లోడ్ చేస్తూ 1 లాఖ్ సబ్స్క్రైబర్స్ పెరిగిన తరువాత అదే సబ్స్క్రైబర్స్కి ప్రొడక్ట్ని సెల్ చేయవచ్చు. ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్తోని, యూట్యూబ్ ఛానల్తోని, ఫేస్బుక్ పేజ్తోని కోలబరేట్ అయ్యి ఆ ఛానల్ ఓనర్స్కి ప్రమోట్ చేసినందుకుగాను వాళ్లకి కొంత కమిషన్ ఇచ్చి కూడా ప్రోడక్ట్ సెల్ చేయవచ్చు. చాలామంది ఈకామర్స్ బిజినెస్ కోసం ఉపయోగించుకునే ప్లాట్ఫామ్ షాపిఫై. ఇందులోని యూసర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. అందుకోసం దీనిని చాలామంది ఉపయోగిస్తారు. ఆన్లైన్లోని ప్రోడక్టుని సెల్ చేయాలంటే వెబ్సైట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే తయారు చేసే ప్రోడక్టుని సెల్ చేయలేము. గోల్గాను పెట్టుకున్న 1 crore కూడా సంపాదించలేము. 1 crore సంపాదించాలనే గోల్ని రీచ్ అవ్వాలంటే వెబ్సైట్, ప్రొడక్ట్, మార్కెటింగ్. ఈ 3 కూడా 1 crore గోల్కి కీస్ వంటివి. వీటిని తప్పనిసరిగా పాటించండి. ట్రేడింగ్, బెట్టింగ్ వంటి వాటిని నమ్మొద్దు. అవి మనల్ని నాశనం చేస్తాయి. ఇప్పుడు ఉన్న చాలామంది యువత ట్రేడింగ్లోని, బెట్టింగ్లోని చాలా డబ్బులు పోగొట్టుకుని అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు సంపాదించాలంటే డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటే సరిపోదు. దానికి ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ అవసరం. ఇలా కాదని ఓవర్నైట్లోని డబ్బులు సంపాదిద్దామనుకుంటే అదే ఓవర్నైట్లోని డబ్బులు మొత్తం పోగొట్టుకుని అప్పులవాడిగా మారిపోయి ఆత్మహత్య చేసుకోవడం తప్పించి ఇంకొక మార్గం కనబడదు. ఇప్పటివరకు ఉన్న టాప్ 10 ధనవంతులు ఎవరు కూడా ఓవర్నైట్లోని సక్సెస్ చూడలేదు. ఈ స్థాయిని చేరుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేయవలస వచ్చింది. అందుకే ఇప్పుడు సక్సెస్ పీపుల్స్గాను నిలబడి మనందరికీ ఇన్స్పిరేషన్గాను ఉన్నారు. సక్సెస్ సీక్రెట్స్. ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ. క్రమం తప్పకుండా పనిచేయడం, ఓపికతో పనిచేయడం, పట్టువిడవకుండా పనిచేయడం. ఈ 3 సూత్రాలే ఏ మనిషినైనా విజయవంతంగా మారుస్తాయి. Success is not a destination. Success is a journey.